అవి ఆ రోబోటిక్ అటాచ్ చేయడం అనేది జరుగుతుంది. సో ద రోబోట్ ఇస్ దట్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ సో ఇలా అటాచ్ అయిన వాటికి ఇన్స్ట్రుమెంట్స్ అనేది పెట్టిన తర్వాత the operation is done by the console. Surgeon the comments are being moved by me. So they are moving inside the abdomen. Adi particular movement అనేది జరుగుతూ ఉంటుంది. సో మీరు చూసారంటే ఆ స్క్రీన్ మీద ఆ ఏరియా మొత్తం కలిపి 1.2 సెంటీమీటర్ల ఏరియా అంత పెద్ద స్క్రీన్లో చూస్తాం. అంటే చూపులో కనపడేది 20 ఇంచులుగా కనపడుతుంది. సో ద మ్యాగ్నిఫికేషన్ ఇస్ సో ఎక్సలెంట్ అనమాట. సో లెట్ us come to a small kidney tumor. ఇప్పుడు ఈ కిడ్నీ ట్యూమర్లో ఈ కిడ్నీలో చిన్న సో అలాంటి ట్యూమర్ తీయడానికి ఇది అదే కేసు మేము చూపిస్తున్నాం. నేను చెప్పాను చూసారా ఆపరేషన్ థియేటర్లోనే అల్ట్రాసౌండ్ మెషిన్తో మేము ఇక్కడ స్క్రీన్లో చూస్తున్నాం ఎక్కడ ఉంది ట్యూమర్ అని చెప్పేసి. సో వీఆర్ విజువలైజింగ్ ద ట్యూమర్ ఆన్ ద కిడ్నీ సర్ఫేస్ లోపల, ఎందుకంటే ఆ ట్యూమర్ లోపల ఉంది కాబట్టి ఏ డెప్త్లో ఉంది ఎంత డెప్త్లో ఉందని చూసుకుంటా దాని తర్వాత ఆ కిడ్నీని కట్ చేసి ఆ ట్యూమర్ మాత్రమే తీయడం జరుగుతుంది. సో ఆ ఆర్మ్స్ చూడండి, దే ఆర్ ప్రిసైజ్ ఆర్మ్స్, దే ఆర్ వెరీ ప్రిసైజ్ మూమెంట్స్ ట్రాన్స్మిటెడ్ బై అస్. మన చేతిలో ఉన్న మూమెంట్ అక్కడ తీసుకెళ్తున్నాయి. వచ్చిన వాళ్ళలో మనం ప్రాస్టేట్ అనేది మొత్తం తీసేస్తే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇన్కాంటినెన్స్, అంటే మూత్రం లీక్ అయిపోవడం, ఎరెక్షన్స్ లేకుండా పోవడం. కానీ వాటిని మనం చెయ్యాలి అంటే ఈ రోబోటిక్ సర్జరీలో ఈ ఏరియా ఏదైతే మీరు చూస్తున్నారో అది మొత్తం కలిపి 1.5 సెంటీమీటర్ ఏరియానండి. ఆ 1.5 సెంటీమీటర్ని మనం అంత పెద్దగా చూస్తున్నాం. ఆ నర్వ్స్ మనం చూసి ఆ నర్వ్స్ మనం సేవ్ చేయగలుగుతున్నాం ప్రాస్టేట్ సర్జరీ అప్పుడు. సో వాళ్ళకి ఇన్కాంటినెన్స్ అనేది లేక ఎరెక్టైల్ ఫంక్షన్స్ అనేది ప్రిజర్వ్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాం. సో దిస్ ఈజ్ రోబోటిక్ సర్జరీ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్. ఈ మధ్యకాలంలో కొత్త కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా మొదలెట్టాం. సో దట్స్ ఎ కిడ్నీ విచ్ ఇస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ద అబ్డమెన్. ఎవరికైతే ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నామో ఆ లోపల పెట్టి ఆ కిడ్నీని ఆ రక్తనాళాలు ఎవరైతే పేషెంట్ రక్తనాళాలకి మనం అమర్చడం జరుగుతుంది. సో దట్ ఈస్ డన్ రోబోటిక్లీ. చాలా లోగా ఉన్న పేషెంట్స్లో రోబోటిక్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఐ డోంట్ సే ఇది చిన్న సింపుల్ ప్రొసీజర్ అని నేను అన్నాను. ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ ప్రొసీజర్ టు సర్టన్ ఎక్స్టెంట్ బై ద రోబోటిక్ అండ్ ప్రెసిషన్ వల్ల మనకు అది అడ్వాంటేజ్ కనబడుతుంది. సో ఆ డేటా అండ్ ప్లాన్స్ మీరు చూసుకున్నారు అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మా యూజ్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ అనేది యూరో ఆంకాలజీలో ఉంటుంది. అంటే కిడ్నీ క్యాన్సర్స్ కానీ ప్రాస్టేట్ క్యాన్సర్స్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఈ రీకన్స్ట్రక్టివ్ సర్జన్స్ నేను అన్నాను చూసారా, కొన్ని రీకన్స్ట్రక్షన్స్లో పనికి వస్తూ ఉంటుంది. అండ్ నెంబర్ 2, మోస్ట్ ఆఫ్ అవర్ పేషెంట్స్ ఇప్పటి వరకు చేసిన 1000 మంది పేషెంట్స్లో 50 మంది మన ఉభయ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు, కొన్ని సౌత్ ఇండియాలో ఉంటాయి. మిగతా 25% ఈస్ట్ ఇండియాలో ఎక్కడైతే రోబోటిక్ సర్జరీ ఫెసిలిటీస్ ఎక్కువగా లేవో అక్కడ నుంచి ఉంటాయి. మిగతా 25% వీ గెట్ ఫ్రమ్ సమ్ నార్త్ ఇండియా ఆర్ వెస్ట్ ఆర్ బంగ్లాదేశ్ ఆర్ నైబరింగ్ కంట్రీస్. సో దట్ ఈస్ ద ఆప్షన్లో ఫ్యూచర్లో ఇది కామన్. యాక్చువల్గా రోబోట్ అసలు యాక్చువల్గా ఇన్వెంట్ అయిందే దానికి. యుద్ధంలో ఎవరికైనా ఏదైనా ఆపరేషన్ అవసరం పడితే యుద్ధ భూమిలో కానీ వార్ ఏరియాస్లో ఎక్కడో కూర్చున్న అతను సర్జరీ చేయొచ్చని ఒక ఆలోచనతోనే ఇది స్టార్ట్ అయింది. నాసా స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, బట్ ఇట్ కేమ్ ఇన్ టు క్లినికల్ యూజ్ ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్. సో ఆ మెషినే 10 కోట్లు, 1 కోటి రూపాయలు దాని యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అవుతుంది. ప్లస్ ప్రతి మనిషికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్లో 1,00,000 నుంచి 1,50,000 రూపాయల దాకా దాని ఎక్స్పెన్స్ వస్తుంది. సో అట్ ప్రజెంట్ ఇట్ ఈస్ కాస్ట్లీ. కానీ ఏమవుతుంది, ఒకప్పుడు మనం కాస్ట్లీని ఎలా డిఫైన్ చేసేవాళ్ళం, మంచి ఆపరేషన్ అయింది, ఇంత చీప్గా అయింది, అది జరిగిన పక్షంలో మంచి హై క్వాలిటీ వాల్యూ అని చెప్పి అనుకునేవాళ్ళం. కానీ మనం నిజంగా చూడాల్సిన 2 మర్చిపోయాం ఆ విషయంలో. ఏంటి? పేషెంట్ రిలేటెడ్ అవుట్కమ్స్. పేషెంట్ హ్యాపీగా ఉన్నాడా, జబ్బును ట్రీట్ చేసామా, పేషెంట్ ట్రీట్ చేసామా? అన్ని రోజులు మనం జబ్బును ట్రీట్ చేసామని అనుకున్నాం, కానీ పేషెంట్కి ట్రీట్ చేసామో లేదో చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ ఆపరేషన్ చేసి మూత్రం లీక్ అయిపోతాం. Robotics. Now I would like to introduce one of our patients who had undergone a robotic surgery and wants to have a few words with you. All of you, Mr. Narasimha Reddy Garu. He has come here all the way to share his experience of undergoing the surgery at our institute. Here, annual checkup lo చేయించుకున్నప్పుడు అబ్డామినల్ స్కానింగ్లో పిఎస్ఏ చాలా యూరిన్ టెస్ట్ చేసినప్పుడు పిఎస్ఏ 8 చిల్లర వచ్చింది. 8 అంటే ఇమీడియట్గా న్యూస్ కాల్ చెప్పారంటే న్యూరాలజీ కన్సల్ట్ చేయండి ఇమీడియట్గా. ఇన్స్టిట్యూట్కి వచ్చేసి పూర్ణచంద్ర రెడ్డి గారిని కలిస్తే వాళ్ళు స్కానింగ్ చేయించారు. చేసిన తర్వాత డిటెక్ట్ చేసిన తర్వాత చేయించుకోవడం తొందరగా మంచిది. ఇప్పుడే ఇనిషియల్గా ఉంది అంటే రోబోటిక్ సర్జరీ అయితే మంచిగా ఉంటుంది దానికి ఓకే అని చెప్పినాం. February 9 2001లో చేయించుకున్నాను.
2021లో చేయించాం. తర్వాత యూరిన్ లీకేజ్ ఇట్లా ఏం లేదన్నమాట. ఎక్సైజ్ చెప్పారు ఫస్ట్. తర్వాత ఎక్సైజ్ చేసిన తర్వాత ఏం చేస్తలేము కానీ యూరిన్ లీకేజ్ అలాంటి. డాక్టర్ మల్లికార్జున్, చీఫ్ యూరాలజిస్ట్ ఆఫ్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ యూరాలజీ, బంజారాహిల్స్, హైదరాబాద్లో ఉన్నాము. మేము ఈ మధ్యలోనే ఒక నెల ముందే 1000 రోబోటిక్ సర్జరీస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. అందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ 1000 సర్జరీస్, 1000 సర్జరీలు అన్నీ యూరోలాజికల్ రోబోటిక్ సర్జరీస్ మాత్రమే. ఎందుకంటే మాది సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్, మా దగ్గర యూరాలజీ మాత్రమే అవుతుంది కాబట్టి అన్ని యూరాలజీకి సంబంధించిన యూరోలాజికల్ రోబోటిక్ సర్జరీస్ మాత్రమే అయ్యాయి. యూరాలజీ అంటే మీకు అందరికీ తెలిసినట్టు మూత్ర వ్యవస్థకి సంబంధించిన సిస్టమ్. అది కిడ్నీస్, యూరిటర్స్, బ్లాడర్, ప్రాస్టేట్ ఇవన్నీ యూరాలజీ కింద వస్తాయి. మేము చేసిన 1000 కేసెస్లో మెజారిటీగా ఆంకాలజీ కేసెస్ ఎక్కువ అండి. అంటే కిడ్నీ క్యాన్సర్లు కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్లు కానీ. కొన్ని రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అంటే రీకన్స్ట్రక్షన్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ అనేది చేయడంలో ఈ రోబోట్ అనేది పనికొస్తూ ఉంటుంది. చాలామంది అనుకుంటారు రోబోట్ అంటే రోబోట్ చేస్తుంది, సర్జన్ చేయడని. కాదండి, రోబోట్ అనేది స్లేవ్ మాత్రమే. రోబోటిక్ ఆర్మ్స్ని సర్జనే నడిపించాలి. సర్జన్ కంట్రోల్లోనే ఉంటుంది తప్ప రోబోట్ చేయగలిగింది తనంతరికి తాను ఏమీ చేయడం జరగదు. ఎందుకు రోబోటిక్ సర్జరీ ప్రిఫర్ చేస్తాము అంటే 2 రీజన్స్ అండి. ఒకటేమిటి అంటే ప్రెసిషన్, అంటే క్లియర్ కట్, క్లీన్ కట్, అన్షాటెడ్ హ్యాండ్ అది. కాబట్టి ఆ ప్రెసిషన్కి రోబోట్ అనేది పనికొస్తుంది. తర్వాత డెప్త్లో పని చేయడం అనేది, అంటే పైనున్న అగ్రానికి ఇట్లా చర్మం పైన ఉన్నదనుకోండి అందరికీ కంటికి కనపడుతుంది. ఎక్కడో కడుపు లోపల ఎక్కడో దూరంగా ఉన్నది, ఎక్కడ మనకు కనపడదు. సో ఆ కనపడేదానికి మనకు ఈ రోబోట్ అనేది పనికిస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏమిటి అంటే ప్రెసిషన్ అండ్ అన్యాక్సెసిబుల్ ప్లేసెస్, అంటే ఎక్కడో వెళ్ళలేని ప్లేసెస్లో మనకు వెళ్ళి ఆపరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ 2 కారణాల వల్ల కొన్ని కేసెస్లో మనం రోబోటిక్ సర్జరీని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మీకు చెప్పినట్టు మోస్ట్ కామన్ కేసెస్ మేము చూసేది ఏమిటి అంటే ఇన్సిడెంటల్గా కనుక్కున్న చిన్న కిడ్నీ ట్యూమర్స్. కిడ్నీ నుంచి ఆ ట్యూమర్ని మాత్రమే తీయడానికి రోబోట్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకోటి ప్రాస్టేట్ క్యాన్సర్, ఎర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్లో ప్రాస్టేట్ మాత్రమే తీసేసి ఆ నర్వ్స్ని ప్రిజర్వ్ చేసి మూత్రం కాంటినెన్స్ అంటే మూత్రం లీక్ కాకుండా పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో లీక్ కాకుండా చూసుకోవడానికి, తన ఎరెక్టైల్ అంగస్తంభాన్ని పెటెన్సీగా ఉండేటట్టు చేయడానికి ఈ రోబోటిక్ సర్జరీ చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. కాబట్టి ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ ఎక్కడో డెప్త్లో ఉన్న దాని వాటికి ఈజీగా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ 2 ఎస్పెషలీ ఆంకాలజీ ఫీల్డ్లో, యూరో ఆంకాలజీ ఫీల్డ్లో ఎక్కువగా చేయడం జరుగుతూ ఉంటుంది. నేను అన్నట్టు ఇది రోబోట్ వల్ల చేసిన దానివల్ల ఏంటి ప్రయోజనం, ఇది ఎక్కువ కాస్ట్ అవుతుందా అంటే మీరు చూసుకోవాల్సింది 2 విషయాలండి. నెంబర్ 1, దాంట్లో ఎంత ఫాస్ట్ రికవరీ ఉంటుందంటే తనలో తొందరగా పనిలోకి వెళ్ళిపోవడం. ఇండైరెక్ట్ కాస్ట్ అంటే కాంప్లికేషన్స్ రిలేటెడ్ కాస్ట్, పని చేయకుండా ఉన్న దానివల్ల చాలా రోజులు ఇంట్లో ఉన్న దానివల్ల ఏదైతే కాస్ట్ మనీ లాస్ అవుతుందో అవన్నీ మనం పరిగణనలో తీసుకుంటే వాల్యూ ఆఫ్ సర్జరీ ఫర్ పేషెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది రోబోటిక్ సర్జరీ. అవును, అంటే ఇది యూరాలజీ కాదండి. నేను అనేది ఏంటంటే యాక్చువల్గా ఈ రోబోటిక్ సర్జరీ స్టార్ట్ అయిపోయింది యూరాలజీతో, కానీ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ప్రతి బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ పైన కూడా చేసే సర్జరీస్లో ఎక్కడో ఒక చోట రోబోటిక్ సర్జరీ అనేది యూస్ అవుతానే ఉంది. ఎస్పెషలీ బ్రెయిన్ సర్జరీస్ కానీ, లంగ్ కానీ, బైపాస్ కానీ, లేకపోతే కిడ్నీ సర్జరీస్ కానీ, జనరల్ సర్జరీ కానీ, ఆర్థోపెడిక్స్ కానీ, ఈవెన్ యూటరస్ సర్జరీ కూడా ఈ రోబోటిక్ సర్జరీ అనేది యూస్ అవుతూ ఉంది. సో ఎవ్రీబడి ఈజ్ దేర్ ఇన్ దోర్ ఓల్డ్ ఫీల్డ్, వాళ్ళ ఫీల్డ్లో దాన్ని ఎక్కడ దాన్ని అనువుగా యూస్ చేసుకోవచ్చో యూస్ చేసుకోవడం జరుగుతూ ఉంది.